వెల్కమ్ టు మూవీ మిక్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మోగ్లీ అనే సినిమా ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. సినిమా టాక్ ఎలా ఉంది, సూపర్ హిట్ టాక్ కాదా అనే విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. హీరో కథ విషయానికి వస్తే, మన హీరో ఒక సినిమా షూటింగ్లో సినిమా హీరోలకి డూప్ల కింద అలా వర్క్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అదే అదే ట్రూప్లో ఉంటుంది. ఒక సీన్‌లో హీరో డూప్ యాక్ట్ చేసేటప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ అవుతది. అదే లుక్‌లో హీరోయిన్‌తో లవ్‌లో పడతాడు. అదే టైంలో అదే హీరోయిన్ యొక్క పవర్‌ఫుల్ విలన్ సరోజ్ యాక్ట్ చేసాడు హీరోయిన్‌గా. ఆయన విలన్ కూడా ఆమెని ఇష్టపడతా ఉంటాడు. అయితే ఈ 3 క్యారెక్టర్ల మధ్య జరిగే డిస్కషన్, ఈ స్టోరీ ఈ ఒక ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. అయితే ఈ స్టోరీలో ఎవరు డామినేట్ చేశారని చెప్పుకోనికొస్తే, సరోజ్‌ని ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్‌లోనే ఒక పవర్‌ఫుల్, అంటే స్టోరీ మెయిన్ ప్లాట్ ఆయన ఉద్దేశం ఏంటో ఒక మంచి సీన్‌తో ఇంట్రడక్షన్ సీన్‌తో చూపిస్తారు. మళ్ళీ తర్వాత ఆయన సెకండ్ హాఫ్‌లోనే కనపడతాడు. ఈ మధ్యలో ఈ ఇంట్రడక్షన్ సీన్‌కి సరోజ్ మళ్ళీ సెకండ్ హాఫ్‌లో ఎంటర్ అయ్యే సీన్‌కి మధ్య నడిచే ఒక క్యూట్ లవ్ స్టోరీని డైరెక్టర్ బాగానే ప్రజెంట్ చేసుకున్నాడు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. హీరో కూడా పర్వాలేదు అనిపించే స్థాయిలోనే చేశాడు. ఇంకా కొంచెం యాక్టింగ్‌లో చాలా విషయాల్లో తేలిపోయాడు. అంటే కొంచెం తేలిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంత స్టెబిలిటీగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అయితే క్యూట్ లవ్ స్టోరీ ఒక చక్కగా మంచి సీన్స్‌తో రాసుకున్నాడు. ఇందులో హర్ష చెముడు హీరోకి సపోర్టింగ్ రోల్‌లో చేశాడు. అంటే హీరోకి ఫ్రెండ్‌గా మంచి సపోర్టింగ్ రోల్‌లో చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆయన అక్కడక్కడ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. హర్ష ఇప్పటివరకు చేసిన బెస్ట్ క్యారెక్టర్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. చాలా చక్కని ప్రజెంటేషన్, యాక్టింగ్ అంతా చాలా బాగా మంచి లుక్స్‌తో చాలా చక్కగా డిజైన్ చేసి ఆయన క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో బాగా చెప్పుకోదగ్గ విషయం అంటే బీజీఎం కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సాంగ్స్ పిక్చరైజేషన్ పర్వాలేదు అనిపించింది. ఓవరాల్‌గా ఈ సినిమా సరోజ్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్‌లో ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఆయన ఏ విధంగా ఇంట్రడక్షన్ చాలా పవర్ఫుల్‌గా, అంటే ఒక జయం సినిమాలో ఒక గోపీచంద్ క్యారెక్టర్‌ని మనం కొంచెం కంపేరింగ్ అంటే సిమిలర్‌గా ఉంటుంది. అదే పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్ మొత్తం సరోజ్ వన్ మ్యాన్ షో కింద చేశాడు. డైరెక్టర్ రైటింగ్ అయితే చాలా బాగుంది. రైటింగ్ ఆయన రాసుకున్న మాటలు, కర్మ సిద్ధాంతం చాలా బాగా వచ్చింది. రైటింగ్స్ ఫస్ట్ హాఫ్‌లో కానీ, సెకండ్ హాఫ్‌లో కానీ, ఒక ఇంటర్వల్ బ్లాంక్‌లలో చెప్పే సీన్లు అన్నీ చాలా బాగా వచ్చాయి. అలాగే మంకీ కాన్సెప్ట్, కర్మ సిద్ధాంతం అక్కడ ఆంజనేయ స్వామి సీన్లు రాసుకోవడం ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఓవరాల్‌గా ఈ సినిమా కొన్ని చాలా పాత సినిమా, అంటే సూపర్ హిట్ పాత సినిమాల్లో ఒక వర్షం, ఒక జయం, ఒక టూ టౌన్ రోడ్ ఇలాంటి సినిమాలు కొంచెం దగ్గరికి మెయిన్ అంటే స్టోరీ విషయంలో ఆ సినిమాలు కంపేరింగ్‌గా ఉంటుంది. మిగిలిన ప్లాట్ అంతా బాగానే ఉంటుంది. ఓవరాల్‌గా సినిమా హైలైట్స్ విషయానికి వస్తే, ప్రొడక్షన్, ఫోటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే రూపాయి, ₹10 ఎక్కువ ఖర్చు పెట్టారు. చాలా బాగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్‌గా ఉంటాయి. ఓవరాల్‌గా సినిమా అయితే నాకు పర్వాలేదు అనిపించింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, ఇదే నా హానెస్ట్ రివ్యూ. సినిమాకి నాకు అనిపించే రేటింగ్ 2.75. అంతకుమించి ఈ సినిమాకి మనం ఓకే బై. మై హానెస్ట్ రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రివ్యూ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.